దేవుడు దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగచేయువాడు. మన వ్యక్తిగత జీవితాలలో మనము దారిద్ర్యమును అనుభవించిన, ఐశ్వర్యమును అనుభవించిన దేవుడే నిన్ను నన్ను ఆ స్థితిలోనికి నిలబెట్టువాడు. అందుకని ఇక్కడ భక్తురాలైన అన్న దేవునికి విజ్ఞాపన చేయుచుంది. ఏమిటి విజ్ఞాపన చేయుచుందంటే, తన వ్యక్తిగత జీవితంలో సంతానహీనురాలుగా ఉన్నప్పుడు అన్న దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆమెను కరుణించి కనికరించి కృప చూపించి ఆమెకు దేవుడు సంతాన ప్రాప్తిని దయచేసినాడు. అనగా ఆమె గొడ్రాలితనాన్ని దేవుడు తొలగించాడు. కనుక దేవుడు తొలగించినప్పుడు దేవుడు చేసిన మేలులను ఆమె జ్ఞాపకం చేసుకొంచు తన హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా సంతోషంతో ఆనందంతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆమె పలికిన మాటలు ఏమిటంటే, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగచేయువాడు ఆయన. కనుక మన వ్యక్తిగత